మదగాడే 10 మందిని కొడతాం సార్. ఓకే సార్. జాతాం జనిష్యమాణాంచ అమృతే సత్యే ప్రతిష్ఠితాం అధర్వ విదోన్ నామాని హెప్పడే హృదయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే సదా సంగ్రామే సర్వకార్యేషు ఇప్పుడు నువ్వు ఊరికే ఫోటో కొడితే అయిపోయినాడు వీడియో కాలర్ పర్సన్ అనుకోరా తీసుకుని వీడియో తీసుకోండి. మన ఆటో సార్. ఓకే సార్. మా డోన్ గుండెపేట పాతపేట ప్రాంతాలలో అది మంచి రోజు శుభదినం. రెండు హాస్పిటల్ పులిపేట షిఫ్ట్ చేశారు కాబట్టి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎలక్షన్ ముందు మాట ఇచ్చాను నేను ఇక్కడ హాస్పిటల్ ఓపెన్ చేస్తాను చెప్పడం జరిగింది. దాని ప్రకారం ఇది హాస్పిటల్ ఓపెన్ చేశాం. ఈ డోన్ ప్రజలకు చిరకాల కోరిక తెచ్చిపోయింది. ఆ షిఫ్ట్ అయ్యాక చాలా బాధపడ్డారు. ముఖ్యంగా లేడీస్ పోవాలంటే రాత్రి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఛార్జ్ కూడా 20 రూపీస్ తీసుకుంటారు. అటువంటి ఇబ్బంది లేకుండా ఈరోజు ఓపెన్ చేశాం. అలాగే డయాలసిస్ సెంటర్ ఓపెన్ చేస్తుంటాం. దాంతోపాటు రైతు బజార్ రెడ్ క్రాస్ సో అన్ని కూడా ఓపెన్ చేస్తాం. మా ఈ కొండపేట వీళ్ళకి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యం చేస్తాం. మనకు సాగరపేట కూడా రోడ్ వస్తుంది. ఇప్పుడు గేట్ పెట్టగానే ప్రజల గురికి వస్తుంది. అన్ని రకాలు వస్తున్నారు. ఇంటింటి కూడా వస్తుంది. రేపు నెక్స్ట్ మంత్ ఇంటింటి కూడా అమృత్ కింద ఇంటికి కూడా వేస్తాం. జల్జీవన్ కింద మొత్తం మా గుడ్డౌన్ కాన్స్టిట్యూషన్ మొత్తం ప్రతి కావాలి వేస్తున్నాం. ఎలక్షన్లో మాట చెప్పాం కాబట్టి ఇంకా ఎక్కువ చేస్తున్నాం. ప్రజలకు మా మీద నమ్ముకుంది కాబట్టి గత ప్రభుత్వంలో బాగా ఇబ్బంది పడ్డారు. ఈ సంస్థ మా పరిపాలనలో ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతు కానివ్వండి, రైతు కూలీ కానివ్వండి, కొత్తవారు కానీ అంతా కూడా ఇబ్బంది లేకుండా అన్ని చేస్తున్నాం. నేను రిక్వెస్ట్ చేసామంటే అంతా కూడా ఫ్రీ ఫ్రమ్ ప్లాస్టిక్ చేసుకోవాలి. నేను రోజు వాటర్ తిరుగుతున్నాను. వాటర్ కంప్లైంట్ ఏమంటే కాలువలు బ్లాక్ అవుతున్నాయి. ఎందుకు అవుతున్నాయంటే బికాస్ ఆఫ్ ప్లాస్టిక్. సో అందరూ నేను కూడా సచివాలయం వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రతిరోజు వాటర్ తీసుకొని ప్రతి వాటర్ తిరగాలి. తిరిగి ఎగ్జిట్ చేయాలి. ప్లాస్టిక్ మనం బ్యాన్ చేయాలి. రానున్న ఫ్యూచర్లో 2-3 months కూడా డోన్ నగరం మొత్తం కూడా ఫ్రీ ఫ్రమ్ ప్లాస్టిక్. అలాగే కూడా ప్రధానమంత్రి గారు మన సీఎం గారు పిలిచారు ఇంధనం పొదుపు గురించి. ప్రతి వారం ఒక రోజు నెలకు 2-3 రోజులు మేము మాట్లాడి మేము ఆడియో చేసి మాట్లాడి డేట్ ఇస్తాం. ఆ డేట్లో అంతా కూడా వెహికల్స్ పక్క పెట్టాలి. అంటే ఎకానమీ అంటే మనం పొదుపు చేసుకోవాలి. చేస్తే ఆర్థిక పరిస్థితి పెడుతుంది కాబట్టి అభివృద్ధి ముందుకు పోసే పరిస్థితి కాబట్టి అంతా కూడా మేము ఆడియో గారు మేము చేసి మాట్లాడి ఒక డేట్ ఇస్తాం. డేట్లో కంపల్సరీ ఎవరు కూడా వెహికల్స్ వాడకూడదు. ఎలక్ట్రానిక్ వాడుకోవచ్చు. మోటార్ సైకిల్స్ కానీ కార్ కానీ ఎవరు ఫ్రీ అవ్వాలి. చూసా డేట్ ఇచ్చి ఆర్డర్ ఇస్తే దానివల్ల ఫ్రీ ప్లాస్టిక్ అవుతుంది. తర్వాత ఆర్థిక పరిస్థితి పెరుగుతుంది.
రాష్ట్రం కానీ దేశ అభివృద్ధి ముందుకు పోయే అవకాశం కాబట్టి తప్పకుండా అందరూ పాటించి మన రాష్ట్ర అభివృద్ధి కోసం పాల్గొని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆసుపత్రికి రావడానికి ప్రధానంగా గేట్ల సమస్య ఉంది. దాని మీద ఏమన్నా సాగర్ పెట్టి వస్తున్న రోడ్ వస్తుంది కదా, అక్కడ టైం పెట్టి అది మనకు 80 lakhs ట్యాక్స్ అయింది వచ్చింది. 1 year అయిపోతుంది. అంతా కూడా చూద్దాం, అయిపోతుంది. రెండు ఈ గేట్ల మధ్య ఉన్న వాళ్ళు మళ్ళీ హాస్పిటల్ దూరం అవుతుంది కదా. తీసుకోదు రైతు తీసుకో